లైవ్ షోకి తిరిగి స్వాగతం. విభజనతో బలి తీసుకున్న కాంగ్రెస్ ప్రత్యేక హోదా పేరుతో ఏపీ ప్రజలను రెచ్చగొడుతోందన్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 79% మంది అవునని 21% మంది కాదన్నారు. ఇక ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి ఇంకా నిర్ణయం జరగలేదంటూ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారు తెలంగాణ హైకోర్టులో చెప్పారు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి. దీనిపై మరి తాజా పరిస్థితి మీద ఇంద్రసేన రెడ్డి గారు వ్యాఖ్యానిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి ప్రజా సమస్యలు ఏవైతున్నాయో వాటిని సాల్వ్ చేయటంలో ఇబ్బంది పడ్డప్పుడు సాల్వ్ చేయటం లేదని చెప్పి ప్రజల నుండి వ్యతిరేకత డెవలప్ అవుతున్నప్పుడల్లా ఏదో ఒక కొత్త ఇష్యూని తీసుకొచ్చి డైవర్ట్ చేయటం అనేటువంటిది అతనికి డే 1 నుండి ప్రారంభమైంది. ఈరోజు ఉన్నటువంటి దీంట్లో తెలంగాణ మొత్తం కూడా వర్షాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వేసినటువంటి ఇత్తనాలు మొత్తం మొలకలు ఎండిపోయినాయి. కాబట్టి ఈ యొక్క రైతుల్ని ఎట్లా చేయాలి ఏంటిదనేటువంటిది ఒకవైపు నుండి ఇది చేస్తుంటే దాని గురించి ఆలోచించకుండా ప్రజల యొక్క దృష్టి మరల్చడం కొరకు ఈరోజు ఉస్మానియా తీసుకొచ్చాడు. స్టార్టింగ్లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందని అంటే ఒకరోజు సర్వే అని చెప్పి సర్వే తీసుకొచ్చాడు. ఆ తర్వాత మొత్తం హుస్సేన్ సాగర్ మొత్తం కూడా ఖాళీ చేసి ఇచ్చేస్తానని చెప్పి దాని మీద కొన్ని రోజులు మాట్లాడాడు. ఆ తర్వాత సెక్రటరియట్ ఎర్రగడ్డ ఆసుపత్రికి పిచ్చి ఆసుపత్రికి మారుస్తానని చెప్పి ఆ తర్వాత దాని గురించి మాట్లాడాడు. యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఎజిటేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క స్టూడెంట్స్ని డైవర్ట్ చేయాలనేటువంటి దీంతో యూనివర్సిటీ భూముల్ని నేను ఇండ్లు కట్టిస్తానని చెప్పి దానికి మాట్లాడాడు. ఆ తర్వాత ఈరోజు ఈ విషయం మాట్లాడుతున్నాను. అంటే ఎప్పటికప్పుడు సమస్యని పక్కతో పట్టించి ప్రజలు దీని మీద మాట్లాడుతుంటారు, అసలు ఇష్యూ పోతుంది అనేటువంటి దీంతో తీసుకురావటం అనేది. ఈరోజు ఎందుకు చెప్తలేడండి? నిన్నటి దానికి మేము హాస్పిటల్ తీసేస్తున్నాం, మా పేషెంట్స్ని ఎత్తుకపోతున్నాం, దీన్ని మారుస్తున్నాం దాన్ని మారుస్తున్నాం అని చెప్పి ఈరోజు అటువంటి ప్రపోజల్ లేదంటాడు. అదే రకంగా హుస్సేన్ సాగర్ విషయంలో నేను ఫస్ట్ రియాక్ట్ అయినాను. అసలు ఇది ఎన్విరాన్మెంట్ దీంట్లో అది అలో చేయరు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఆఫీసర్ చెప్పినా కానీ నేను ఇదే మాట్లాడతాను, ఇదే చెప్పండి అని చెప్పి ఒకటి మార్ఫింగ్ టైప్లో తీసుకొచ్చి ఇగో ఇది ఈ రకంగా చేస్తున్నానని చెప్పి పేపర్లు అందరికీ ఇచ్చేసినాడు. ఓకే, కాబట్టి చంద్రశేఖరరావు మనసులో ఉండేటువంటిది వేరే, బయటికి మాట్లాడేది వేరే. తెలంగాణ ప్రజల్ని ఫూల్ చేయటానికి, ఫూల్స్ లాగా అందరినీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో శ్రీరామ్ సాగర్ ఉంది, శ్రీరామ్ సాగర్కి నీళ్లు రావటం లేదు. శ్రీరామ్ సాగర్ కింద ఉన్నటువంటి 19 లక్షల ఎకరాలు సాగులోకి రాలేదు. దాని గురించి చేయాలంటే శ్రీరామ్ సాగర్ అనగానే ఆంధ్ర వాళ్ళు ఎత్తుకపోతున్నారు నీళ్లు. శ్రీరామ్ సాగర్ లో నీళ్లు రాకపోవటానికి ఆంధ్ర వాళ్ళు ఎత్తుకపోవటానికి లింక్ ఎక్కడుందండి? కానీ మాట్లాడతారు, జనం నమ్ముతున్నారు. సో ఘాటుగా మాట్లాడుతున్నారు. ఏం సమాధానం చెబుతారు? ఒకటి సరే, ఇంద్రసేన రెడ్డి గారికి మనం ఏ దృష్టి చూస్తే ఆ దృష్టిలో అనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ నిస్పృహ ఉంది. వాళ్ళకు తెలంగాణలో బీజేపీ ఎంత పట్టు తెచ్చుకుందామంటే అది లేకుండా పోయింది టీఆర్ఎస్ గాలిలో. న్యాచురల్లీ లేదా నెక్స్ట్ కన్నా బీజేపీ ప్రభావం తెచ్చుకుందనే భావంతో మాట్లాడడం తప్పేం లేదు, రాజకీయంగా మాట్లాడడం. ఉదాహరణకు వారితో ఒక్కొక్క అంశానికే పోదాం. కోర్టులో ఏం చెప్పారు? ఒక మంచి తర్వాత నేను ఆ రోజు ఉన్నాను, డాక్టర్స్ వచ్చారు, మంత్రి అంతా కూర్చున్నప్పుడు ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థలో ఉంది, దాని గురించి చదువుతాను. మంత్రి గారు వెళ్ళారు, నేను చెప్పాను చూడే ఆ టమాటాలజీ బాగుంటుంది, ఇవన్నీ టచ్ చేయకుండా. అక్కడ వెళ్ళి ఏం చేసి చూసిన తర్వాత లేదా 90 ఏళ్ళ స్ట్రక్చర్ అది. మేము ఎంబీబీఎస్ చదువుకున్న రోజుల్లోనే పెంచులు ఓడిపోయి అవన్నీ కాదు. పాయింట్ ఏంటంటే మరి మళ్ళీ ఎందుకు హైకోర్టుకి అట్లా ఎందుకు చెప్పారనేది ప్రశ్న. ఇప్పుడు నిజంగా క్యాబినెట్లో డెసిషన్ తీసుకోలేదు, ఒక ఆలోచన వచ్చింది, షిఫ్ట్ చేసేసి. మీరే అంటారు ఏమంటారు? పొజిషన్ షిఫ్ట్ చేయకపోతే చనిపోయారు అంట, చూసారా? ఇది తెలిసి కూడా లేదా ఎంతమంది చనిపోయారు అని చెప్పి అంటారు. అందుకే ప్రికాషన్ ప్రికాషన్. ఇప్పుడు ఓపీ బ్లాక్ కొత్తగా ఉంది, ఓపీ బ్లాక్ టచ్ చేయలేదే మేము. ఎక్కడైతే ఏం చేస్తారు దీన్ని డెఫినెట్గా లేదా చంద్రశేఖరరావు గారు ఒక ప్రకటన చేసినా ఆయన ఏం చేస్తారు? మళ్ళీ తర్వాత ఇది మంచి సూచనలు వచ్చాయి. ఇప్పుడు ఇంటెక్ వాళ్ళు చెప్పారు ఏదంటే ఇంకా లైఫ్ ఉందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దాన్ని అప్పుడే ఎందుకు షిఫ్ట్ చేయలేదు? వీరు చెప్పింది తప్పంటే గవర్నమెంట్ ఏం చెప్పారు? ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఒక వారం 10 రోజులు. రెండవదా హుస్సేన్ సాగర్ విషయం తీసుకున్నారు. హుస్సేన్ సాగర్ ఏమండి, సరే మంచిగా చెడుకో మన దేవుని ఆరాధిస్తాం, అవన్నీ ఆ వినాయక విగ్రహాలు దేంతో తయారవుతున్నాయండి? ఆ కెమికల్స్ అన్ని డంప్ చేసేసి దాంట్లో చెరువు కలుషితమవుతుంటే ఆయన చేసేది మొత్తం డిసిల్ చేసేసి ఫ్రెష్ వాటర్తో నింపుదామని తప్పండి. అది
ఎన్విరాన్మెంట్ అబ్జెక్షన్ ఏముంటుంది చెప్పండి. ఎన్విరాన్మెంట్ వల్ల ఇదేంటి ఉండండి ఇంద్రసేన గారు మీరు చెప్పినప్పుడు ఒక పాయింట్ టైం అయిపోయింది. ఏది ఆ విధంగా మీరు ఎన్విరాన్మెంట్ క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ ఇస్తామండి ప్రజలకు, మంచి వాతావరణం, మంచి అది కూడా తప్పు పడితే మీరు తర్వాత ప్రతిసారి డైవర్ట్ చేస్తారు. ఏమండి ఫస్ట్ టైము కరెంటు లేదా విలేజ్లో కూడా లేదా డైవర్ట్ చేశారంటున్నారు. విలేజ్లో కూడా పంటలు ఎండిపోకుండా అందరు ప్రశాంతంగా చక్కగా ఆనందంగా ఉన్నారు. కరెంటు బాగా వచ్చింది, దాన్ని కూడా మీరు తప్పు పడితే ఎట్లయితే రైట్. నేనే ఒక్క నిమిషం. వారు హుస్సేన్ సాగర్ ఖాళీ చేస్తామని చెప్పి మొన్న గొయ్యలు తవ్వి ఉన్నటువంటి నీళ్ళన్నీ తీసేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇదవుతుంది? కాబట్టి ఫిజిబిలిటీ లేదు, తీసేయటానికి వీలు లేదు. తీసేస్తే మళ్ళీ అక్కడ పొల్యూషన్ వస్తుంది. తర్వాత ఎమ్మడే కింద ఎవరు తెచ్చిండని చెప్పి మాట్లాడిన ఎమ్మడే ఒక్క రోజులో చావాలి ఏదైనా సరే. కాబట్టి మొన్న ఎండాకాలంలో ఇంత డబ్బు ఖర్చు పెట్టారు, మళ్ళీ హుస్సేన్ సాగర్ ఇప్పుడు నీళ్లు నిండినాయి. కాబట్టి మొన్న ఖాళీ చేశారు కదా, ఖాళీ చేశారు. కాబట్టి మీరు వెనక్కి పోయినామని చెప్పండి, మేము వెనక్కి తీసుకున్నామని చెప్పండి ఆ ప్రాజెక్ట్. కాబట్టి నేను అదే చెప్తున్నాను. మంచి పని చేస్తామంటే మీరు చెప్పండి, ఆ కలిసి వినాయకులతో కెమికల్ ఉపయోగించుకోలేదా? మీరు ఏం చేస్తారో చెప్పండి. వినాయకుల సంగతి, దేవుడి సంగతి మాట్లాడతాం. ఈ రోజు కట్టడాల గురించి, పూర్వ కట్టడాలు ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుపోవద్దు అని అన్నారు, మార్చాలన్నారు, పురాతన కట్టడాలు కాపాడుకోవాలన్నారు. మరి ఈ రోజు ఎందుకు దాన్ని కూడా హుస్సేన్ సాగర్ ని మేము తీసి పారేస్తామనలేదే, ఎందుకు చేయలేదని, ఎందుకు డబ్బు వేస్ట్ చేయలేదు. బలి తీసుకున్న కాంగ్రెస్ ప్రత్యేక హోదా పేరుతో ఏపీ ప్రజలు రెచ్చగొడుతోందన్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 81% మంది అవునని, 19% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వారు రెచ్చగొడుతున్నట్లుంది. చెంగల్రాయుడు గారు, ఇంద్రసేనారెడ్డి గారు, విశ్వరూప్ గారు, మందా జగన్నాథం గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.